అందరం అయితే రెడీ అయ్యి ఇప్పుడైతే టెంపుల్ కి అయితే వెళ్తున్నాం కార్ బుక్ చేసుకొని. బ్రో హాయ్ చెప్పండి అందరూ. వనక్కం. అక్కడికి వెళ్ళైతే టెంపుల్ అయితే చూపిస్తా, పదండి వెళ్దాం. టెంపుల్ దగ్గర అయితే మనం అయితే రీచ్ అయినా. ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం, పదండి వెళ్ళి దీని తర్వాత మీకు అయితే టెంపుల్ ఎలా ఉందో అయితే చూపిస్తా. ఇదైతే టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మనము దర్శనం కంప్లీట్ అయ్యి మనం అయితే బయటికి వచ్చినాం. ఇదైతే ఎంట్రన్స్. చాలా ఆర్కిటెక్ట్ చాలా డిజైన్డ్ గా చాలా బాగుంది. ఇక్కడైతే మాకైతే 30 minutes తో దర్శనం అయితే అయిపోయింది. చాలా ప్లీజెంట్ గా చాలా ఫాస్ట్ గా ఉండే. దేవుడిని అయితే చాలా బాగా చూసినాం. మెయిన్ అయితే ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా. అయితే నాకైతే ఇలా తెలిసింది. ఇది ఎంతవరకు నిజమో ఫేకో నాకైతే తెలీదు. బట్ ఇక్కడ వచ్చినాక అయితే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ తిరిగి ఇవన్నీ ప్లేసెస్ నియర్ బై బీచెస్ అవన్నీ చూసేసి మనమైతే రిటర్న్ మన రూమ్ కి అయితే వెళ్ళి రేపటి ప్లాన్స్ ఏంటో అయితే డిస్కస్ చేస్తాం అక్కడ. ఇక్కడైతే అంగడి చేసిన అంగడిలో అయితే మా మమ్మీ డాడీకి అయితే చిన్న సామాన్ అయితే కొన్నా. ఇప్పుడైతే బయటికి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ నుంచి బీచ్ కి వెళ్తాం మేము. బీచ్ నుంచి డైరెక్ట్ రూమ్ కి. మా వాళ్ళు అయితే అందరూ ఫొటోస్ వీడియోస్ దిగుతారు. ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ దిగేసి ఇప్పుడైతే మేమైతే బీచ్ కి అయితే వెళ్తున్నాం. బీచ్ కి వెళ్ళైతే బీచ్ ఎలా ఉందో బీచ్ కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు క్యాబ్ లో. మనమైతే బీచ్ దగ్గరకి అయితే వచ్చేసినాం ఇప్పుడు. అదలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి, చాలా డేంజర్ గా ఉన్నాయి. ఈ టైంలో దీని లోపలికి అయితే వెళ్తే మనిషిని లాక్కుని లోపలికి తీసుకువెళ్ళిపోతాయి. మా వాళ్ళు అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కి అయితే ఇవి తీసుకుంటున్నారు. గర్ల్ ఫ్రెండ్ లేదు. Go to Nampally and sell this for 100 rupees. ఇది వ్యాపారం. ఓకే దే ఆర్ సేయింగ్ వ్యాపారం పని నాంపల్లికి అయితే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినాను. సో ఈ రోజు ఆంటీకి అడుగుతాము, రోజుకి ఎంత మంది వస్తారు, ఎంత సేల్ అవుతుంది. ఇదైతే బీచ్ లో ఉన్న చాయ్. మేమైతే చిన్న స్నాక్ బ్రేక్ తీసుకుంటున్నాం. బాగుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది. హ్యూమిడిటీ కూడా అంతే ఎక్కువ ఉంది, ఎందుకంటే కోస్టల్ ఏరియా కదా. మేమైతే ప్రెసెంట్ స్విమ్మింగ్ అయితే చేయలే. రేపైతే పాండిచేరికి వెళ్దాం అనుకుంటున్నాం. మేమైతే ఈవినింగ్ వరకు అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడైతే డ్రెస్ కోడ్ లో ఉన్నాం కాబట్టి అందుకే ఇప్పుడైతే స్విమ్మింగ్ చేయలే. రేపు పాండిచేరికి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తాం మేము. Yes, because I am there in Pancha. We are in Pancha, so we can't swim. 50 రూపాయలు మా అన్న అయితే అత్తరు తీసుకోమన్నాడు. 50 రూపాయలు మనకు గబ్బు ఆగుంది, తీసుకుందాం. ఎంత అన్నాడు? మేమైతే అత్తరు కొన్ని వెళ్తున్నాం. చీప్ అండ్ బెస్ట్. చీప్ అండ్ బెస్ట్ లో కావాలంట అత్తర్. హైదరాబాద్ లో 50 రూపాయలు దొరికే అత్తర్ ఇక్కడ 100 రూపీస్ అంట. వావ్. మేమైతే క్యాబ్ బుక్ చేసుకుని మళ్ళీ రిటర్న్ రూమ్ కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఫైనలీ రిటర్న్ రూమ్ కి అయితే వచ్చేసినాం మేము. ఈ రోజు ఇక్కడ రెస్ట్ తీసుకొని రేపు ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ వరకు పాండిచేరి ట్రైన్ అయితే ఎక్కేస్తాం మేము. ఓకే గైస్, బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.